కప్పల గెంతుతున్నాడేంటి వీడు? ఇవాళేం పెడతాడో ఏంటో పెంట. సార్ 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 ఏంటి సార్ అలా కప్పల గెంతుతున్నారు? నిద్ర పట్టట్లేదు. మా ఫ్రెండ్కి ఇదే ప్రాబ్లం. కాసేపు ఇలా కప్పల గెంతరా అదే పట్టేద్దని చెప్పాడు. ట్రై చేస్తున్నా. మీ ఫ్రెండ్కి ఆ ప్రాబ్లం ఉండి నిద్ర పట్టడం లేదేమో సార్. మీకేంటి సార్, దర్జాగా 4 కథలు విని హాయిగా నిద్రపోండి సార్. కథలా? అయితే చెప్పు. అనగనగా మగధ రాజ్యాన్ని సొంఠివర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. మహాధర్మాత్ముడు. ఆయనకి 2 భార్యలు. మొదటి భార్య మహాపతివ్రత. అంటే రెండో భార్య చెడ్డదనా? రెండో భార్య చెడ్డదని కాదు సార్, మీరు మాట్లాడకండి సార్. రెండో భార్య కూడా మంచిదే. ఆవిడికి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కొడుకులు ఒకరోజు వేటకెళ్లారు. వెళ్ళి 7 చేపలు తెచ్చారు. అప్పుడు ఆ 7 చేపలు తీసుకెళ్లి ఎండబెట్టారు. అందులో 6 చేపలు ఎండినాయి, 7వ చేప ఎండలేదు. అప్పుడు ఆ చేప దగ్గరికి వెళ్ళి చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. అప్పుడు ఆ చేప నాకు గడ్డివామ అడ్డొచ్చింది అందుకని ఎండలేదు అంది. ఏంటండి వేలు తెరిచి కౌంటింగ్ స్టార్ట్ చేశారు, ఏమైంది? మా లెక్కలు మాకుంటాయి, నువ్వు చెప్పు. ఆహా. అప్పుడు ఆ గడ్డివామ దగ్గరికి వెళ్ళి గడ్డివామ నువ్వు ఎందుకు అడ్డొచ్చావే అంటే నన్ను ఆవు మెయ్యలేదు అందంట. అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవా నువ్వెందుకు మేయలేదు అంటే నన్ను పాలేరిప్పలేదు అందంట. అప్పుడు పాలేరు దగ్గరికి వెళ్ళి పాలేరా నువ్వెందుకు ఇప్పలేదు అంటే నాకు అవ్వ బొవ్వ పెట్టలేదు అన్నాడంట. అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ నువ్వెందుకు బొవ్వ పెట్టలేదు అంటే మా పిల్లోడు ఏడుస్తున్నాడు అందంట. అప్పుడు పిల్లోడి దగ్గరికి వెళ్ళి పిల్లోడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా అంటే నన్ను చీమ కుట్టింది అన్నాడంట. అప్పుడు ఆ చీమ దగ్గరికి వెళ్ళి చీమా నువ్వు ఎందుకు కుట్టావే అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందంట. ఎలా ఉంది సార్ స్టోరీ? ఏంటి సార్? బొక్కలో కథ. చేప ఎక్కడైనా మాట్లాడుద్దా? కడ్డిమేట ఎక్కడైనా మాట్లాడుద్దా? ఆవు ఎక్కడైనా మాట్లాడుద్దా? ఇవన్నీ అలాగుంచు. చీమ మాట్లాడడం ఏంటి? చీమలు కూడా మాట్లాడతాయి సార్. ఏ భాషలో మాట్లాడతాయి? తెలుగులోనా, తమిళ్లోనా, ఇంగ్లీష్లోనా, పార్సీలోనా? అంటే వాటికి వచ్చిన భాషలో అవి మాట్లాడుకుంటాయి సార్. ఏంటి సార్ ఎత్తుకుతున్నారు? ఇదిగో ఈ చీమతో మాట్లాడించి. చీమతో మాట్లాడించాలా? మాట్లాడించు. అంటే మాట్లాడుతుందంటే నమ్మేయడానికి నేను ఏమన్నా పిచ్చోండి ఏంటి? అయ్యో తమరు పిచ్చోళ్ళు కాదు సార్. అసలు ఆ విషయం తమరు గుర్తెచ్చుకోకండి. మరి మాట్లాడించు. అంటే అప్పుడు మాట్లాడింది ఈ చీమ కాదు సార్, అప్పుడు జానపద కథల్లో చీమ. పద. ఎక్కడికండి? అప్పుడు చీమను ఎత్తుకు పట్టుకొద్దాం, దాంతో నువ్వు మాట్లాడిద్దు గాని. ఏంటి సార్ ఇది? ఇప్పుడు మనం వెళ్ళి జానపద కథల్లో చీమను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించాలా? ఏంటి సార్ నాకు ఈ కర్మ? అయ్యో ఓరి భగవంతుడా, పడ్డావా? నీ గ్రహచారమే బాగలేదురా. నీ నడుము కలుక్కున్నప్పుడల్లా నా గుండె గుబేలు అంటుంది. లేవగలవా? లేపాలా? అబ్బా నాకేం కాలేదత్తా, నువ్వేం కంగారు పడకు. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. మళ్ళా అక్కడికి వచ్చి పడ్డావనుకో నా జాక్ పాట్ డమాల్. ఉండు. బామా మా అత్త వంటింట్లో జారి పడ్డట్టుంది, కాస్త వెళ్ళి చూడవా? అమ్మో నా వల్ల కాదు, అసలే నా నడుములో గ్రిప్ లేదు. నేను జారి పడ్డాననుకో నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు. అబ్బా ఇదిగో త్వరగా మంచినీళ్లు తాగి మంచం ఎక్కు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం దిగకు. అసలే నీ గ్రహచారం బాగాలేదురా. గ్రహచారమే కాదు, ఏది బాగాలేదు. నేను వస్తా. మంచిదల్లుడు, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఎవరు తిని పడేశారో వాళ్ళమ్మ కడుపు మాడ. One, two, three, four, five. అయ్యో ప్లీజ్ వద్దమ్మా. 1, 2, 3. ఇదిగో వెరైటీ గిరేటీ అని పిచ్చి వేషాలు వేసావనుకో తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను, గుర్తుంచుకో. దీన్ని లేపితే అరుస్తుంది, అరిస్తే ముసలిది కరుస్తుంది.
పని చేస్తా. సినిమాలో హీరో హీరోయిన్లు చేసినట్టు బాడీతో బాడీకి టచింగ్ ఇస్తా. అబ్బా, మా ఆవిడకి మంచి మూడొచ్చినట్టుంది. బాడీ హీట్ ఎక్కినట్టుంది. నా ప్లాన్ సక్సెస్. ఎంత మెత్తగా ఉంది. ఏంటి సౌండ్ ఆగిపోయింది? గట్టిగా నొక్కుతా. నా జాయింట్లే జామ్ అయిపోయారు. రిహార్సల్స్ అంటారు, ఎక్కడ సామాన్లు అక్కనే పడేస్తారు. వీటినన్నిటిని సర్దేసరికి తెల్లారేట్టుంది. షో పర్ఫెక్ట్ గా జరగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా నేను ఊరుకోను. ఓకే మేడం మేడం యా. ఏంటి శివ? మన ఇంట్లో దయ్యం ఉందండి. దయ్యమా? అవునండి, నిజం. ఆ పై రూమ్ లో ఉంది. పెరికి మామ, ఏదో చూసి ఏదో అనుకుంటావు. నిజం మేడం, ఒట్టు. ఆ శవాల పెట్లో ఉందండి. ఓకే, పద చూద్దాం. వద్దు మేడం. పద చూద్దాం. మేడం నేను చెప్పేది వినండి. మేడం మేడం నేను నానిని. ఇక్కడికి ఎలా వచ్చావు? మా బాబాయ్ చంపాలని చూస్తుంటే పారిపోయిచ్చా. మీ బాబాయ్ నిన్నెందుకు చంపుతాడు? తెలియదు. మీ బాబాయ్ ఎక్కడున్నాడు? తెలియదు. మళ్ళీ మొదలు పెట్టావా నీ గోలా? నన్ను దాచేవా? మా బాబాయ్ మంచోడు కాదు, నన్ను చంపేస్తాడు. మాధురి, చూసావా నీ పేరు ఎలా గుర్తు పెట్టుకున్నాను? చాలా గొప్ప పని చేసావు. నన్ను దాక్కునివ్వా? భయపడకు, మీ బాబాయ్ ఇక్కడికి రాడు. రాదా? నిజంగా రారా? అయితే నేను దాక్కోను.